ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. కథనాన్ని కొనసాగిస్తానండి. ఇంట గెలిచి రచ్చ గెలవమని లోకోక్తి. వైద్యుడు తనకు తన కుటుంబమునకు వైద్యం సరిగ్గా చేసుకోగలిగితేనే ఇతరులకు తన వైద్యములో నమ్మకం కలిగించగలడు. తన భార్యకు గోరుచుట్టు కూడా కుదర్చలేని డాక్టరు ఊరి రోగుల రాచపుండు కుదురుస్తానంటే ఎవరు నమ్ముతారు? జన్మమంతా ఏదో వ్యాధితో దగ్గుకుంటూ బాధపడే వైద్యుడు రోగుల్లో లెక్క కానీ వైద్యుల్లో లెక్క కాడు. కానీ ఈ ఇంటి వైద్యంలో చాలా చిక్కులున్నాయి. పెరట్లో ఆకు మందుకు పనికిరాదు అన్నట్లు ఇంట్లో వైద్యుని మీద గురి తక్కువ ఉంటుంది. అయినప్పటికీ అతనికి మించిన రోగమైతే తప్ప ఇంట్లో వైద్యం తప్పనిసరి. అదీగాక వైద్యుని ఇంట్లో వచ్చే రోగాలు వైద్యం కూడా ఏదో పేచీతో కూడుకునే ఉంటాయి, కానీ సరళంగా నడవు. నా స్నేహితుడు ఒక డాక్టరు భార్యను పుట్టింటికి మా ఊరు పంపించాడు. నొప్పులు రావడం మొదలుపెట్టిన తక్షణం ఆమెను ఒక మిషన్ ఆసుపత్రిలో చేర్చి ఆమెకు కొంచెం ధైర్యం చెప్పడం కోసం వెంటనే రమ్మని వైద్యునికి టెలిగ్రామ్ ఇచ్చాడు. వైద్యుడు కూడా ప్రసూతి వైద్యంలో ఆరితేరిన వాడే. టెలిగ్రామ్ అందిన 5 గంటల్లో ఈ డాక్టరు భార్యను చూచుటకు ఆ ఊరు ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితులంత తృప్తికరంగా లేవు. భార్య అప్పటికి 12 గంటల నుంచి నొప్పులు పడుతున్నది. కడుపులో శిశువుకు ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆసుపత్రిలో ఉండే లేడీ డాక్టరు ఏదో పని మీద 25 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ఊరు వెళ్ళింది. ఆమె కోసం 50 మంది ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నారు. ఆసుపత్రిలో ఆమె అసిస్టెంట్లు వైద్యుని భార్య ప్రసవం అవుటకు ఆపరేషన్ అవసరమని నిశ్చయించి ఆపరేషన్కు అంతా సంసిద్ధం చేసి లేడీ డాక్టర్ రాగానే చేయించవలెనని వేచి ఉన్నారు. భర్త మాత్రం వైద్యం తెలిసినవాడు కాబట్టి కాలయాపనం వల్ల తల్లికి కానీ శిశువుకు కానీ ఏం ప్రమాదం వస్తుందో అని కొంచెం ఆదుర్దా పడుతున్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత అతడు అక్కడ ఉన్న అసిస్టెంట్లతో, లేడీ డాక్టర్ వచ్చుటకు ఇంకా ఆలస్యం అవుతుందేమో, మీరు ఆపరేషన్ కానివ్వండి, అవసరమైతే నేను సహాయం చేస్తాను, లేదా నేను ఆపరేషన్ చేస్తాను, నన్ను చెయ్యనివ్వండి, మీరు నాకు సహాయం చెయ్యండి అని అడిగాడు. ఆ అసిస్టెంట్ డాక్టరు ఈ 2 పద్ధతులకు కూడా ఒప్పుకోక, ఇలాంటి రోగులకు ఆపరేషన్ చేయుటకు మీకు అనుమతి లేదు, చేయించుటకు అంతకంటే లేదు, దొరసాని గారు ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటారు, మీకు మరీ తొందర అయితే ఆసుపత్రిలో నుంచి మీ రోగిని తీసుకుని వెళ్ళి బయట వైద్యం చేయించుకుంటానంటే మేము అభ్యంతరం పెట్టం అన్నారు. ఆ స్థితిలో ఉన్న భార్యను ఆసుపత్రిలో నుంచి బయటకు తీసుకుని వచ్చి కొత్త ఊళ్ళో ఏం వైద్యం చేయగలడు? ఏమీ పాలుపోక నా దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పి, ఆ అసిస్టెంట్ వైద్యులందరూ నాకు కొత్త, నేను చెప్పే మాటల్లో వారికి నమ్మకం లేదేమో, మీరు దయచేసి వారితో నా సంగతి చెప్పి లేడీ డాక్టర్ వచ్చే వరకు ఆలస్యం చెయ్యక ఆపరేషను వారి సహాయంతో నేను కానీ నా సహాయంతో వారు కానీ పూర్తి చేసేటట్లు సిఫార్సు చెయ్యమని ప్రార్థించాడు. నేనెళ్ళి అసిస్టెంట్లతో మాట్లాడి కొంత మీమాంస జరిగిన తర్వాత భర్త ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆపరేషన్ బాగానే జరిగింది. ఆడ శిశువు కలిగింది. తరువాత 2-3 గంటలకు లేడీ డాక్టర్ వచ్చి జరిగిన వృత్తాంతమంతా విని ఆమోదించి, మీరు తొందర పెట్టడం చాలా మంచిదైంది, మీ భార్యను బిడ్డను నేను జాగ్రత్తగా చూస్తాను అని చెప్పింది. డాక్టర్ తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళాడు. చలితో జ్వరం వస్తున్నదని, అది సూతికా సంబంధమైన జ్వరమని అంటున్నారని, దానికి ఇంజెక్షన్లు మందులు ఇస్తున్నారని కంగారు పడవద్దని భార్య దగ్గర నుంచి డాక్టర్కు ఉత్తరాలు సుమారు 1 నెల వరకు వచ్చాయి. తర్వాత ఒక రోజున ఆసుపత్రి లేడీ డాక్టరు, మీ భార్యకు ఆపరేషన్ సమయంలో అంటు సోకుట వలన సూతికావాతంలోకి దిగి అది రక్తమంతా వ్యాపించినది. మేమెన్నో మందులు ఇంజెక్షన్లు ఇచ్చి ప్రయత్నించాం, కానీ తగ్గే సూచనలు కనపడవు. ఒకసారి మీరొచ్చి ఇక ముందు ఏమి చెయ్యాలో ఆలోచించడం మంచిది అని భర్తకు రాసింది. పాపం భర్త మళ్ళీ భార్య దగ్గరకు కంగారు పడుతూ వెళ్ళాడు. చూసేసరికి రోగి స్థితి ప్రమాదంగా లేదు, కానీ ఇంత వైద్యం చేసినా ఎంతకీ జ్వరం తగ్గడం లేదనే ఆదుర్దా మాత్రం అందరికీ కలుగుతోంది. ఆసుపత్రి లేడీ డాక్టర్ భర్తను పిలిచి, ఈమె నెత్తురు దోషించినట్లు తోస్తున్నది,
మేము చేయవలసిన వైద్యం అంతా చేశాం. ఇంకా మేము చేయగలిగింది ఏమీ లేదు. మీరు ఈమెను మీ ఇంటికి తీసుకొని వెళ్ళి వైద్యం చేసుకోవడం మంచిదేమో అని రోగికి వైద్యం చేయడానికి ఆమె అసమర్థతను సూచించింది. ఆ తరువాత రోగిని ఆసుపత్రిలో ఉంచడం నిష్ప్రయోజనం కాబట్టి భర్త వెంటనే ఆమెను పుట్టింటికి తీసుకొచ్చాడు. రోగికి గత నెల 15 రోజుల నుంచి రోజు 1-2 ఇంజెక్షన్లు, మందులు, మాత్రలు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ వైద్యమే లేకుండా రోగస్వరూపం ఎలా ఉంటుందో 2 రోజులు చూద్దామని మనశ్శాంతికి ఒక మోతాదు రంగు కలిపిన పంచదార నీళ్లు మాత్రం ఇస్తూ కనిపెట్టి చూచాడు. మర్నాటి నుంచి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. బహుశా ఇప్పుడొచ్చే జ్వరానికి కారణం మందులే కానీ రోగం కాదేమో. ఒక వారం రోజుల్లోనే రోగికి కొంచెం బలం వచ్చింది. మిషన్ ఆసుపత్రికి ఇవ్వవలసిన బిల్లు ఇవ్వడం కోసం ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రి లేడీ డాక్టరు రోగి జీవించడం కష్టమని అనుకున్నది కాబోలు. రోగిని అట్టి ఆరోగ్య స్థితిలో చూడగానే ఆశ్చర్యపోయి, రోగికి ఇంత త్వరలో ఆరోగ్యం చేకూర్చిన దివ్యౌషధములు ఏవో కనుక్కుందామని, భర్త చేసిన ఈ గారడికి అభినందిద్దామని రోగితో పాటు భర్త దగ్గరకు ఇంటికి వచ్చింది. భర్తను చూడగానే, మీరు రక్తంలో ప్రవేశించిన సూతికను మంత్రం వేసినట్లు తగ్గించారండి, చాలా సంతోషం, ఏం వైద్యం చేశారండి అని అడిగింది. భర్త రోగితో, నేనేమిచ్చానో వారితో చెప్పండి అన్నాడు. బహుశా ఎరుపు రంగు కలిపిన పంచదార నీళ్ళై ఉంటాయి అన్నది. డాక్టర్ యొక్క చేతులు, దుస్తులు ఎలా కొంచెం లోషన వాసన కొడుతుంటాయో అలాగే డాక్టర్ ఇంట్లో, ముఖ్యంగా ఆసుపత్రి ఇంటిలోనే ఉంటే ఆసుపత్రి వాతావరణమే ఉంటుంది. డాక్టర్ల పిల్లలకు చాలామందికి ఇంజెక్షన్లు చేయటం, కట్టడం, కొన్ని మందుల పేర్లు తెలిసి ఉంటాయి. మత్తు మందిచ్చుట, ఆపరేషన్ చేయటం కూడా చూసి ఉంటారు. అప్పుడప్పుడు నేను డాక్టర్నని, నీకు ఆపరేషన్ చేస్తానని, బల్ల మీద పడుకోమని ఆటలు కూడా ఆడుతూ ఉంటారు. ఇట్టి ఆటల్లో ఒక దుస్సంఘటన మా ఇంట్లోనే తటస్థించింది. నేను కిందటి రోజున ఒక రోగికి రాచపుండు ఆపరేషన్ చేశాను. నా 2 మేనల్లుళ్ళు ఏ కిటికీలో నుంచో అది తొంగి చూడడమో, లేక జరిగిందంతా వీళ్లకు కాంపౌండర్ చెప్పి ఉండడమో జరిగి ఉంటుంది. నేను ఆసుపత్రిలో ఏదో పనిలో ఉంటే ఒక మేనల్లుడు గాయపడటం వల్ల ఎక్కువ రక్తం కారిపోతున్నదని తక్షణం వచ్చి చూడమని ఇంటి నుంచి కబురొచ్చింది. నేను ఇంటికి వెళ్ళి చూసేసరికి 10 ఏళ్ల నా పెద్ద మేనల్లుడు వీపు మీద జానెడు గాయంతో రక్తం మడుగై ఉన్నాడు. నా 2వ మేనల్లుడు 8 ఏళ్లవాడు నా రేజర్ బ్లేడు తీసుకొని అన్నను బల్ల మీద పడుకోబెట్టి తన 9 ఏళ్ల అప్పచేత మత్తుమందు ఇప్పించి వీపు మీద రాచపుండు ఆపరేషన్ చేశాడు. ఆ రేజర్ బ్లేడు కొత్తది కావటం వలన బాగా పదునుగా ఉండి రాచపుండు రోగికి బాగా తెగేదాకా నొప్పి అనిపించలేదు. కానీ నెత్తురు కళ్ళబడగానే సర్జను మత్తిచ్చే అసిస్టెంటు భయపడి కెవ్వున కేక వేస్తే నా భార్య, నా సోదరి విని పరిగెత్తుకొచ్చారు. గాయం చూస్తే 6 అంగుళాల పొడుగున అక్కడక్కడ కింద ఎముక కూడా కనపడుతూ ఆ పిల్ల వెధవ వీపు మీద నెత్తురు కక్కుతూ ఉన్నది. 4-5 కుట్లు వేసి కట్టే వరకు రక్తస్రావం ఆగలేదు. మందులు, ఆసుపత్రి కత్తులు మొదలైనవి ఈ పిల్ల సర్జన్లకు అందకుండా దాచుకొనుటకి ఇది నాకొక గుణపాఠం అయింది. వైద్య వృత్తిలో కృతకృత్యత సాధించడానికి ప్రాతిపదిక దయార్ద్ర హృదయం. దయాదాక్షిణ్యాలు లేని వైద్యుడు కషాయి కంటే కనిష్టం. ఏమంటే నిత్య దైనందిన వైద్య జీవితమంతా వ్యాధులతోటి, బాధలతోటి గిలగిలా కొట్టుకునే రోగులతోటే కదా. కరుణన్నది ఒకటి డాక్టర్కుంటే ఎంత బాధాకరమైన చికిత్స అయినా రోగి సంతోషంతో భరిస్తాడు. అదీకాక ఆధునిక చికిత్స నాడు నేడు కూడా చాలా ఖరీదైంది. మనిషికి 30 రూపాయలు కూడా నెలకు సరిగా సంపాదన లేని మన దేశంలో 100కి ఏ 25 మందో తప్ప సరైన పాశ్చాత్య చికిత్స చేయించుకోవడానికి తగిన ఆర్థిక స్తోమత లేదు. అలా అని మిగతా జనసామాన్యమంతా ఆధునిక చికిత్స లేకుండా రోగాలతో బాధపడి చావాల్సిందేనా? ఏమాత్రపు నాగరికత కల సంఘమైన అట్టి దుస్సంఘటనను సహించదు. ఇక్కడితో ఈ ప్రసంగం ముగిస్తానండి. తిరిగి తర్వాయి భాగంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు డాక్టర్ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.